గత ప్రభుత్వ హయాంలో పలు ఆలయాల్లో సిమెంట్ పోతవేసి పురాతన ప్రాశస్త్యాన్ని ఆలయ శోభను తగ్గించి కళావిహీనం చేశారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరిగి వాటిని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ప్రముఖ శైవ క్షేత్రం నంద్యాల జిల్లా మహానందిలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిలతో కలిసి 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్వీకులు కట్టినటువంటి ఆలయాలు, గ్రానైట్ రాళ్లతో కట్టిన ఆలయాలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు సిమెంట్ పూతలు వేసేసి రంగులు వేసుకోవడం. ఇవాళ మళ్ళీ శాండ్ బ్లాక్ చేసి ఆ రంగులు, ఆ సిమెంట్ పూతలు తీసి ఒరిజినల్ రాతిస్తున్నాను. అందులో ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఆళ్ళగడ్డ రాయి ప్రశస్తం, ప్రపంచమంతా ఈ రాయే పోతుంది గుళ్ళు కట్టడానికి. ఈ నంద్యాల జిల్లాలో ఉన్న ఆలయాలు సిమెంట్ పూతలు వేసి కట్టి పెట్టారంటే ఆలయాల ప్రాశస్త్యం, ఆధ్యాత్మికత దెబ్బతినిపోయిందనేటువంటి భావం. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. చేయడానికి అన్నీ ఒక్కరోజు కాదు, కానీ ప్రధాన ఆలయాలు మొదలుపెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం పూర్తి చేశాం. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పూర్తి చేశాం. అలాగే సింహాచలం ఆలయం పూర్తి చేశాం. ఇప్పుడు శ్రీశైలం ఆలయంలో పని జరుగుతుంది. మీరు ఎవరైనా చూడొచ్చు.